నుండి కఠినమైన చర్యలు చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఈ నెల 2/9/2024 తేదీన వీకోట పట్టణం నందు జరిగిన ఘర్షణలు పునరావృతం కాకూడదు అన్న ఉద్దేశంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ రోజు అనగా 4/9/2024న వీకోట పట్టణంలోని వెలుగు కార్యాలయం నందు 30 మంది హిందూ మరియు ముస్లిం పెద్దల సమక్షంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. రిలీజన్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ లో అండ్ ఆర్డర్. అండ్ నిన్న 2 గ్రూప్స్తో మాట్లాడాము. వాళ్ళు ఆవేదన, వాళ్ళ ఇష్యూస్ విన్నాము. మన సైడ్ నుంచి కూడా గట్టిగా చెప్పాము. అండ్ ఈరోజు కూడా ఒక పీస్ కమిటీ మీటింగ్ చేయడం జరిగింది. 2 గ్రూప్స్ నుంచి రిప్రజెంటేటివ్ వచ్చారు. కనీసం 2 గంటలు మాట్లాడాము. సో 2 గంటలు ఏమేమి మాట్లాడాము మీకు ఫ్రాంక్గానే చెప్తున్నాము. ఇది హిందూస్లో కానీ ముస్లిమ్స్లో కానీ మేజర్గా కమ్యూనిటీలో ఇష్యూలు లేవు, కానీ కొంతమంది ద్వారా ఇష్యూస్ ఉన్నాయి 2 కమ్యూనిటీ నుంచి. సో ముస్లిం సైడ్ నుంచి చూస్తే ఆర్ఎఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ సైడ్ నుంచి ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఈరోజు ముస్లిం కమ్యూనిటీస్ కండెమ్ చేశారు, క్రిటిసైజ్ కూడా చేశారు. వాళ్ళ ఎల్డర్స్ క్రిటిసైజ్ చేశారు. తర్వాత హిందూ సైడ్ నుంచి కూడా ఒక లీడర్ ఉన్నారు, మిస్టర్ నాయుడు. వాళ్ళు కూడా బేసికలీ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ ఇస్తుంటారు. హిందూస్ మాట్లాడుతుంటారు. హిందూస్కి బేసికలీ ముస్లిమ్స్ మీద డివైడ్ కోసం వాళ్ళు పని చేస్తుంటారు. వాళ్ళు కూడా హిందూ కమ్యూనిటీ వాళ్ళు పెద్దలు కండెమ్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. నేను కూడా పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, యూత్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అటువంటి వ్యక్తికి, అటువంటి క్రిమినల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. వాళ్ళ పని అంటే వేరే, వాళ్ళు ఏం చెప్తారు, మన గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళు వేరే ఎజెండాస్ ఉంటాయి. వాళ్ళు బేసిక్లీ మంచి పని కోసం వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. ఇది కూడా చర్చ చేయడం జరిగింది. అండ్ ముస్లిమ్స్ ద్వారా, హిందూస్ ద్వారా కూడా వాళ్ళు ఖండన చేశారు. ఇంకా సర్పంచ్ ఫ్యామిలీ రోల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి కూడా నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో వాళ్ళు అలా పార్టిసిపేట్ చేశారు, వెనక ఉండి కొద్దిగా సపోర్ట్ చేశారు. ఈవెన్ లాస్ట్ 3 days నుంచి వాళ్ళు ఒక మీటింగ్ కూడా రాలా, ఒక్క మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయాలా. వాళ్ళ మీద కూడా మేము ఇప్పుడు చర్యలు తీసుకున్నాం, వాళ్ళ మీద కూడా యాక్షన్ జరుగుతుంది. అందుకే వాళ్ళు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, ఇది ఎక్కువైనా తెలిసింది. సో ఇది మనం చాలా అంటే డీటెయిల్గా డిస్కస్ చేశాము. అండ్ పబ్లిక్కి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది మంచి టౌన్, ఇది మంచి ఒక అంటే బిజినెస్ టౌన్. జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో ఒక చిన్న ఫ్యామిలీస్ మధ్య జరిగిన ఒక చిన్న ఇష్యూని మతాల మధ్య ఘర్షణలాగా మార్చడం జరిగింది. కొంతమంది వాళ్ళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కోసం ఇదంతా చేయడం జరిగింది. దీని మీద మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము. ఇప్పటికి అరెస్టులు కూడా చేశాం. కొన్ని మొత్తం 7 కేసులు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే దాడులు చేశారో ప్రతి చోట ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తూనే ఉన్నాము. వీళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకుంటాం. కానీ ప్రస్తుతం మాకున్న ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ రిస్టోర్ చేయడం, అదే పనిలో ఉన్నాము. ఈ 144 సెక్షన్ లిఫ్ట్ చేసే దాని గురించి మేము మానిటర్ చేస్తున్నాము. నిన్న కూడా లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే చాలా బాధాకరం. ఇంత నిన్న మీటింగ్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మతాల మధ్య ఘర్షణలు జరగాలి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమాత్రం సబబు కాదు. ఎవరైనా సరే ఇట్లాంటి వాటికి పాల్పడి మతాల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టేలా చేసిన, దీనికి మతాల మధ్య ఘర్షణలు వచ్చేలా స్లోగన్స్ రైజ్ చేసిన చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటాము. ఈరోజు పీస్ కమిటీ మీటింగ్లో కూడా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా చెప్పాము. ఇది అందరికీ రీచ్ అయ్యేలా ఉండాలని ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మానిటర్ చేస్తుంటాము. అందరూ పీస్కి అగ్రీ అయ్యి ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారని అండ్ సోషల్ మీడియాలో ఎటువంటి అసత్య ప్రసారాలు చేయకుండా ఉంటారని నమ్ముతున్నాము. ఏదైనా జరగకుండా ఉన్న ఎడల ఈ 144 సెక్షన్ ఇమీడియట్గా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ కంటే అతీతం ఏది కాదనే ఉద్దేశంతోనే 144 సెక్షన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి, రేపు కూడా మొత్తం మానిటర్ చేసేసి దానికి తగినట్లు మేము స్టెప్ తీసుకుంటాం.